ద ఇంటెలిజెంట్ హ్యూమన్స్. ఇంటెలిజెంట్ ఎవరు? హ్యూమన్స్ అంటే ఎవరు నాన్న? మనుషులు. యానిమల్స్ అంటే ఎవరు నాన్న? జంతువులు. హూ డూ యూ థింక్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్? యానిమల్స్ ఇంటెలిజెంటా? హ్యూమన్స్ ఇంటెలిజెంటా? దెర్ ఈజ్ ఎ లెసన్. See here, animals intelligent or humans intelligent? See. Can you name the animal which is considered to be more intelligent than man? మీకు తెలుసా నాన్న అన్నిటికంటే ఏది ఇంటెలిజెంట్? మ్యాన్ ఇంటెలిజెంటా? అనిమల్ ఇంటెలిజెంటా? సమ్ అనిమల్స్ ఇన్ సరౌండింగ్స్ ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. కొన్ని మనం సరౌండింగ్స్ చూసాం. డాగ్ కూడా కొన్ని చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి కదా నాన్న. డాగ్, క్యాట్, లైక్ దిస్. క్యాన్ యూ నేమ్ సమ్ అనిమల్స్ విచ్ క్యాన్ హార్మ్ యూ? మనకు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉంటుంది కదా. టైగర్ ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది కదా, అది హామే కదా నాన్న. టైగర్, లయన్ అలాంటివన్నీ ఏంటి నాన్న? మనకు హామ్ చేసేవి అనిమల్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ ఇన్ విచ్ యూ క్యాన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అనిమల్ హార్మింగ్ యూ ఫిజికల్లీ? మనము ఒక అనిమల్స్ నుంచి ఇప్పుడు హామ్ అనిమల్స్ చేస్తాయి, స్నేక్ అవన్నీ హామే కదా మనకి. మనం దాని నుంచి మనం ఫిజికల్గా అలాంటివి అట్లాంటి అనిమల్స్ నుంచి మనం ఎలా రక్షించుకోవాలో ఈ లెసన్ ద్వారా we can read. Okay, now let us read the story of intelligent girl called Raji. What is the name of the girl? Raji, who out tricked a tiger. ela trick lo nunchi padesindo. Shall we read the lesson? Start. In a small village near Bhopal lived a boy called Rahul. What is the name of the boy, Anna? Rahul. One day he was walking along the path. దారిలో వెళ్తూ ఉన్నాడు అన్నమాట. పాత్ అంటే దారి. టు హిస్ ఫార్మ్, వాళ్ళ పొలం కాడికి వెళ్తూ ఉన్నాడు. when he came upon a large tiger trapped in a wooden cage. ఏం చేశాడు? ఒక టైగర్ వచ్చేసి వుడెన్ కేజ్లో ట్రాప్ అయ్యింది చూశాడనమాట. ద విలేజర్స్ ట్రాప్డ్ హిమ్ ఫర్ స్టీలింగ్ ల్యాంప్స్. ఏం చేశారు? ఆ విలేజర్స్ ఇవి దొంగగా దాని మేకల్ని ఆ ల్యాంప్స్ని తింటుందని ఏం చేశారు? దీనిలో వేశారనమాట, కేజ్లో వేశారు. హే మిస్టర్ రాహుల్ జెన్స్ cried the tiger as soon as Rahul. ఏమన్నా? హే మిస్టర్ రాహుల్, నాకు చాలా థర్స్టీగా ఉంది, కాస్త నా గేట్ ఓపెన్ చేస్తావా అన్నాడంట. సో ఐ క్యాన్ డ్రింక్ ఏ లిటిల్ డ్రింక్. నేను వాటర్ చాలా థర్స్టీగా ఉంది, నేను కొన్ని వాటర్ తాగుతాను అని చెప్పాడంట. దెర్ ఈజ్ నో వాటర్ హియర్. ఇక్కడ వాటర్ లేవు. రాహుల్ భయపడతా నో దెర్ ఈజ్ నో వాటర్ అన్నాడంట. బట్ హీ గ్యాదర్డ్ సమ్ కరేజ్. కరేజ్ మీన్స్ ధైర్యం. కరేజ్ మీన్స్ కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. నో మిస్టర్ స్ట్రైప్స్, ఇఫ్ ఐ లెట్ యూ వుడ్ పౌన్స్ ఆన్ మీ అండ్ ఈట్ మీ అప్. సీమా ఏమన్నాడంట? నేను నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు నువ్వు? నన్ను పౌన్స్ అంటే దాని చేతులకు ఉంటుంది కదా గోర్లు, ఆ గోర్లతో నన్ను పౌన్స్ చేసేసి నన్ను చంపేస్తావు అని చెప్పాడంట. వాట్ మేక్స్ యూ థింక్ ఐ వుడ్ బీ సో అన్గ్రేట్ఫుల్? నువ్వు గిన నన్ను చేసావంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను అని చెప్పాడు. ఐ జస్ట్ డ్రింక్ వాటర్, జస్ట్ నేను వాటర్ తాగేసి వెళ్ళిపోతాను అని చెప్పాడు. రాహుల్ వాజ్ ఎ ఫ్రెండ్లీ బాయ్, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడనమాట. హీ ఈజీలీ బిలీవ్ ద టైగర్ అండ్ ఓపెన్ ద డోర్ టు లెట్ హిమ్ అవుట్. ఏం చేశాడు? ఆ డోర్ ఓపెన్ చేసేసినాడు అనమాట, బయటకు పంపించాడు. స్ట్రైప్ స్ట్రాంగ్ ఆన్ ద బాయ్ విత్ ఐడియా ఆఫ్ ఈటింగ్ హిమ్. అతని పైకి ఐడియా వేసింది, తినడానికి, తినేస్తాం దీన్ని అని. చూడండి, ఓపెన్ చేసేసాడు. మిస్టర్ స్ట్రైప్స్, యూ ప్రామిస్, నువ్వేం చెప్పావు? నన్ను తినవు అని చెప్పావు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? నన్ను తింటావు అని చెప్తున్నావు. ఇన్స్టాంట్లీ స్ట్రైప్ స్ప్రాంగ్ ఆన్ ద బాయ్ విత్ ద ఐడియా ఆఫ్ ఈటింగ్ హిమ్. ఐడియా వేసింది. మిస్టర్ స్ట్రైప్, యూ ప్రామిస్, నాకు ప్రామిస్ చేసావు నేను తినను అన్నాడు. ఆఫ్టర్ ఐ సెట్ యూ ఫ్రీ. ప్లీడెడ్ మీన్స్ పట్టుపడ్డాయి. ప్లీడెడ్ అంటే ఏంది నాన్న? పట్టుపడ్డాయి. ప్లీడెడ్ మీన్స్ పట్టుపడ్డాయి. ఐ విల్ కిల్ ప్రే ఫర్ మై ఫుడ్. ప్రే అంటే ఒక వేటాడడానికి ఒక అనిమల్ ఉంది నాన్న, ఒక అనిమల్ని హర్ట్ చేసేదాన్ని ప్రే అంటారు. ఒక అనిమల్ని హర్ట్ చేసేదాన్ని ప్రే.
టైగర్ కానీ స్నేక్స్ కానీ అలాంటివన్నీ ప్రే. వేటాడే ఫుడ్ కోసం వేటాడేదాన్ని ప్రే అంటారు. I kill prey for my food and it's perfectly right for me, నాకు పర్ఫెక్ట్. I eat you, snarled stripes. Snarled means trap of catching bird stripes. అలా ఓకే. ఆఫ్టర్ రాహుల్ వెయిటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, వెయిట్ చేశాడు. స్ట్రైప్స్ కేమ్ టు కన్క్లూజన్ దట్ హీ వుడ్ ఆస్క్ ద ఫస్ట్ 3 people. ఫస్ట్ 3 peopleని అడుగుదాం. ఫస్ట్ 3 peoples అడిగిన తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పాడు. ఓకేనా? The first creature to pass was the donkey. What is the name? Donkey. What is the dog of the name? Mr. Bray. What is the name, ma? Mr. Bray. What is the name of the donkey? Mr. Bray. Mr. Bray called out Rahul. Rahul పిలిచింది. I set Mr. Strip free from his cage. నేను దాన్ని వదిలేస్తున్నాను. Now he wants to eat me. నన్ను తినడానికి రెడీగా ఉన్నాడు. ఇట్స్ ఫేర్. ఇది కరెక్టా రాంగా అని అడిగాడట. మిస్టర్ బ్రే లుక్డ్ అప్ అండ్ స్పోక్ అవుట్ స్ట్రాంగ్లీ. గట్టిగా అరిచింది. ద ఫార్మర్ ఫోర్సెస్ మీ టు క్యారీ హెవీ లోడ్స్ ఆన్ మై బ్యాక్ ఆల్ డే అండర్ ద హాట్ సన్. ఈ వీళ్ళ ఫార్మర్ ఉన్నాడు కదన్నా, వీళ్ళ ఫార్మర్ ఏం చేస్తాడంట, ఎప్పుడు ఆ భుజం పైన ఎక్కువ బరువులు చేస్తూ ఉన్నాడంట. ఎట్ హీ డస్ నాట్ ఫీడ్ మీ ప్రాపర్లీ. బాగా దానికి అన్నం కూడా అంటే గడ్డి సరిగ్గా పెట్టకోకుండా ఉన్నాడంట. ఎప్పుడు కొడుతూ ఉన్నాడంట. ఆల్వేస్ హీ బీట్స్ విత్ స్టిక్తో కొడుతూ ఉన్నాడంట. ఈవెన్ వెన్ ఐఎమ్ సేక్ హీ ఎక్స్పెక్ట్స్ మీ టు వర్క్. నేను సన్నగా అయిపోయినా కూడా నాతో పని చేయించుకున్నాను. హ్యూమన్స్ ఆర్ అన్గ్రేట్ఫుల్ పర్సన్. నాట్ ఫీలింగ్ వాళ్ళకి కొంచెం కూడా దయ లేదు. లెట్స్ స్ట్రైప్స్ ఈట్ యూ. ఇట్స్ వన్ లెస్ హారిబుల్. హారిబుల్ అంటే భయంకరమైన. హారిబుల్ అంటే ఏంటిదన్నా? భయంకరమైన. ఇట్ ఈస్ ఎ హారిబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. హ్యూమన్స్ వచ్చేసి హారిబుల్ పర్సన్స్ అని చెప్పాడనమాట. స్ట్రైప్స్ డెక్కడ్ హిస్ స్లేవ్స్ అండ్ గాట్ రెడీ టు ఈట్ రాహుల్. రెడీగా తినడానికి వచ్చాడనమాట. వెయిట్, దట్స్ ఓన్లీ 1 out of 3 people. ఇప్పుడు ఇంకా 1 member కదా, ఇంకా how many peoples are there? 2 peoples are there. We still have 2 more to ask. ఇంకా మనకు 2 ఉన్నాయి ఛాన్సెస్. స్ట్రైప్స్ agreed. ఓకే అన్నాడట. They wandered about and came to place where a very old horse was lying next to heavily loaded cart. అక్కడ ఏముందో చూసారు నాన్న? వెరీ ఓల్డ్ హార్స్ చూసారా? లయింగ్ టు ద హెవీలీ లోడెడ్. చూసారా? లోడ్ అయిన కార్ట్ ఉంది చూసారా? ఆల్ ఆఫ్ యూ సీ హియర్ లోడెడ్ కార్ట్. రాహుల్ walked up to her and said, Miss Mary, what is the name of the horse? Miss Mary, what is the name of the horse, Nana? Miss Mary. I freed Mr. Stripe for his cage. I freed Mr. Stripe. నేను దాన్ని వదిలేసినాను, టైగర్ని వదిలేసినాను, నన్ను తినడానికి రెడీగా ఉంది. ఇట్స్ ఫేర్, ఇట్ ఈస్ కరెక్టా అని అడిగాడంట. మిస్ మేరీ వాజ్ వెరీలీ ఏబుల్ టు గెట్ అప్. వెరీలీ అంటే ఏంటిదన్నా? నడవడానికి చాలా కష్టంగా ఉందన్నమాట. నడవడానికి కష్టంగా ఉంది. చూసారు ఎంత ముసిలుగా ఉందో? హర్ బ్యాక్ వాజ్ ఏకింగ్. బాధగా ఉంది అన్నమాట. ఎందుకు? ఎప్పుడు దాన్ని మోసి 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 ఏమైపోయింది? దానికి బాధగా ఉంది. ఏకింగ్ అంటే ఏంటిదన్నా? ఏకింగ్ మీన్స్ బాధ. ఏకింగ్ మీన్స్ ఏకింగ్ అంటే ఏంటిదన్నా? బాధ. ఏకింగ్ అంటే బాధగా ఉంటుందా? షీ లుక్డ్ అప్ అండ్ ఆన్సర్డ్ ఇన్ ఏ హార్స్ వాయిస్. అంటే ఇప్పుడు మనం అరిస్తే ఏమవుతుంది నాన్న? మన వాయిస్ గొంతు రాస్తుందని పెద్దవాళ్ళు అంటారు కదా. యువర్ మదర్ నా డోంట్ షౌట్ నానా, యువర్ వాయిస్ విల్ బి స్ట్రాక్ లైక్ దట్ అలా చెప్తారు కదా. అలాగా హియర్స్ అంటే వాయిస్ అలాగే. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ ఫ్రీ టు రోమ్ ద ఫారెస్ట్. నేను బాగా ఫ్రీగా ఫారెస్ట్లో బాగా వెళ్తున్నాను. అప్పుడు దెన్ వన్ డే మై మాస్టర్ క్యాప్చర్డ్ మీ. ఏం చేశాడు? క్యాప్చర్డ్ అంటే నన్ను లాగేశాడు. హీ పుట్ ఏ సాడిల్ అంటే జీను ముక్కుడు అండ్
బ్రైడిల్ అంటే కళ్ళం నాన్న. బ్రైడిల్ అంటే ఏంటన్నా కళ్ళం. శాడిల్. జీను తన వీపు పైకి వేసి క్రైడిల్ కళ్ళం ముక్కుకు వేసాడు. ఈ రోడ్ మీ హార్డ్ చాలా నన్ను తీసుకెళ్ళాడు అనమాట. రైడ్ అంటే తీసుకెళ్ళాడు. ఐ హ్యావ్ క్యారీడ్ హిస్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళ ఎవరెవరిని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాడంట. అండ్ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళాడంట. నౌ ఐ బికేమ్ ఓల్డ్. నేను ఇప్పుడు ముసల్దాన్ అయిపోయాను. మీ డ్రాగ్ అంటే లాగు. డ్రాగ్ అంటే ఏంటన్నా లాగు. ఇప్పుడు నన్ను ఈ కార్ట్ మోయమని చెప్తున్నాడు అంటున్నాడు. టుడే వెన్ ఐ కుడ్ నాట్ పుల్ ఇట్ ఫర్దర్. నేను దాన్ని ఇప్పుడు లాగలేకోకుండా ఏం చేశాడు, దానికి ఏమేమి పెట్టడం లేదు, ఫుడ్ వాటర్ పెట్టుకోండి చనిపో అని దాన్ని వదిలేసినాడట. హ్యూమన్స్ ఆర్ వెరీ క్రూయల్. చాలా కఠినత్తుడు. ఐ సే లెట్ స్ట్రిప్ ఈట్స్ యూ. తినేసేయి. ఈ స్టోరీకి ఎండ్ చేసేసేయి అని చెప్పాడంట. నెక్స్ట్ రాహుల్ లుక్డ్ అప్ స్ట్రైస్ అండ్ సో హర్ షార్పనింగ్ హిస్ క్లాస్ ఆన్ ద ట్రీ. అది రెడీగా ఉంది, క్లాస్ రెడీగా. హీ స్పోక్ ర్యాపిడ్లీ. ఓకే, దిస్ వాస్ మై సెకండ్ ఛాన్స్. అండ్ అనదర్ ఛాన్స్ ఇస్ దర్ నో. ఫస్ట్ ఛాన్స్ who is he? Donkey. Next is what horse. Next another chance. Grumbled means complained. Grumbled means complained. What is the meaning of grumble? Complaint. What is the meaning of grumble, Nana? Complaint. And road, he was hungry. Chala aakaliga undi Nana. He wanted Rahul to put an end to his foolishness. Foolishness ante amayakatvam. Foolishness ante enti Nana? Amayakatvam. After much decision, he reluctantly agreed. Reluctantly means ayistanga. Reluctantly means ayistanga. Agreed to wait 1 minute. One time. Soon they saw a girl with a pail on her head walking down the road. ఒక కుండ పెట్టుకొని అమ్మాయి వెళ్తూ ఉంది. స్ట్రైప్స్ కాల్డ్ అవుట్ టు హర్. అమ్మాయిలా కమ్ హియర్ అన్నాడు. డియర్ చైల్డ్ యువర్ ఫేర్ ఆఫ్ ఫేస్. నీ ఫేస్ చాలా క్యూట్గా అందంగా ఉంది అన్నాడు. ఫేర్ అందంగా. వాట్ ఈజ్ యువర్ నేమ్? కాల్డ్ స్ట్రైప్స్. మై నేమ్ ఈజ్ రాజీ. నా పేరు ఒక ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టారంటే ఇంపార్టెన్స్, సెంటెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా. మై నేమ్ ఈజ్ రాజీ. ఇట్ ఈస్ గుడ్ టు సీ యూ బోత్. మీ ఇద్దరిని చూడడం నాకు హ్యాపీగా ఉంది. సెట్ ద గర్ల్. స్ట్రైప్స్ వాస్ ప్లీజ్డ్ అండ్ ఆస్క్డ్ రాజీ, ఐ నో యూ విల్ బీ ఫెయిర్ అండ్ జస్ట్. నువ్వు ఫెయిర్ అందంగా ఉన్నావు. రాహుల్ ఫ్రీడ్ అంటే విముక్తి. నన్ను విముక్తి చేశాడు ఈ కేజ్లో నుంచి అన్నాడు. ఐ వాంట్ టు హిట్ హిమ్. నేను తినచ్చా తినకూడదా అని అడిగాడంట. ఎక్స్క్యూజ్ మీ, వాట్ డిడ్ యూ సే? ఏమన్నారు? ఆస్క్డ్ ద గర్ల్. హీ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిర్ ఫర్ హిమ్ టు ఈట్ మీ when I have just set him free from his cage. ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫేర్ ఫర్ హిమ్ టు ఈట్. అతని తినచ్చా అని అడిగాడు. సెట్ టోటలీ. డిజెక్టెడ్ అంటే ఏమో వెరీ సాడ్. డిజెక్టెడ్ అంటే వెరీ సాడ్. రాహుల్ చాలా సాడ్గా ఉన్నాడు పాపం. ఏం చేస్తాడు? కేజ్. వాట్ కేజ్? ఏ కేజ్ అని అడిగింది. హూ ఈజ్ ఆస్క్డ్ హియర్? రాజీ ఆస్క్డ్. ఇట్ ఈస్ వుడెన్ కేజ్. అది వుడెన్ కేజ్. యాంగ్జియస్లీ అంటే ఈగర్లీ. యాంగ్జియస్లీ మీన్స్ ఈగర్లీ. యాంగ్జియస్లీ అంటే ఏంటి నానా? ఈగర్లీ. ప్లీజింగ్. ఇట్లా చేతులు జోడించుకొని రాజు ఇలా నిలబడ్డాడు. రాహుల్ ఇలా నిలబడ్డాడు. చేతులు ఇట్లా, రెండు చేతులు ఇలా పెట్టుకొని జోడించుకున్నాడు. గివ్ యువర్ ఒపీనియన్. ఇస్ ఇట్ ఫేర్? ఒపీనియన్ అడుగుతున్నాడు. ఇస్ ఇట్ ఫేరా అని అడిగాడు. రాజీ ఆస్క్డ్ కన్ఫ్యూజ్డ్. ఐ డోంట్ సీ ఎనీ కేజ్. ఇక్కడ ఏం కేజ్ లేవే అని అడిగాడు. ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ ద టూ ఆఫ్ యూ టెలింగ్. మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు అని అడిగాడు. వాట్స్ హీ ఆల్రెడీ ఫ్రీ? వీఆర్ టేకింగ్ అబౌట్ ద కేజ్. ఐ వాజ్ ఇన్ ఎ ఫ్యూ మూమెంట్స్ బ్యాక్. నేను కేజ్ కానీ తీసుకెళ్తాం పాండి అన్నాడు. అన్నాడు అంటే స్లైట్లీ. అన్నాడు అంటే ఏంటి మా? స్లైట్లీ. అన్నాడు మీన్స్ slightly. Annoyed means slightly. Slightly. Annoyed and ఏంటి నాన్న? Slightly.
She looked at Stripes and asked, I want to understand how you get in the cage in the first place. First place lo ela unna. Grrrr, said Stripes, sister, grinding itla pettesinది. These women are really dumb. Dumb ante mooga. Dumb ante enna mooga valanu kuda dumb antaru. Yeah. Himself and then began. Last night I came to the village to steal a lamb. నేను ఒక ల్యాంబ్ని దొంగతనం చేయడానికి వచ్చాను. ఐ ఫెల్ ఇన్ ఏ ట్రాప్ మేడ్ బై ద విలేజర్స్. నేను ఆ కేజ్లో వల వేసేసింటే పడిపోయినాను అని చెప్పాను. దే పుట్ మీ ఇన్ ఏ కేజ్లో పెట్టారు. దిస్ ఫుల్ ఫ్రీడ్ అంటే విముక్తి చేశాడు ఈ రాహుల్ నర్మన్. వైల్ మిస్టర్ స్ట్రైప్స్ వాస్ వాకింగ్, రాజీ సమ్హౌ లెట్ ద టైగర్ అండ్ ద బాయ్ టు ద కేజ్. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడుకుంటా కేజ్ కాడికి వెళ్ళారంట. ఆఫ్టర్ రీచింగ్ దే టుక్ ఓవర్. లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము అన్నాడు. హౌ డిడ్ యూ కమ్ హియర్? ఎలా వచ్చావు నువ్వు అన్నాడంట. ఐ వెయిటెడ్ డౌన్ దిస్ పాత్, లిటిల్ పాత్, ఈ దారిలోనే వచ్చాను అన్నాడు. అండ్ మిస్టర్ స్ట్రైప్, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు అన్నాడు. హియర్ ఇన్సైడ్ ద కేజ్ ఆఫ్ కోర్స్, కేజ్లో ఉన్నాను అన్నాడు. నో, ఐ డోంట్ థింక్ హిస్ కేజ్ ఇస్ బిగ్. ఈ కేజ్ ఇంత పెద్దగా ఉందే, నువ్వు పడవు, ఇది చాలా చిన్నగా ఉంది, నువ్వు పడవు అన్నాడు. వై డోంట్ యూ షో మీ హౌ యూ మేనేజ్ గెట్ ఇన్ టు ద స్మాల్ కేజ్ విత్ యువర్ హ్యూజ్ బాడీ. ఇంత చిన్న బాక్స్లో నువ్వు ఇలా ఉన్నావు కదా, ఎలా పడ్డావు అని అడిగాడు. ఐ విల్ షో యూ, నేను చూపిస్తాను. యూ సెట్ స్ట్రైప్స్ అండ్ ఎంటర్ ద కేజ్ చేశారు చూడండి అన్న. ఐ వాజ్ సిట్టింగ్ హియర్ వెన్ రాహుల్ కేమ్ బై. దట్స్ వేర్ యూ వేర్. రాహుల్ ఇలా వచ్చేటప్పుడు నేను ఇలా కూర్చున్నాను. బట్ యువర్ పాస్ క్యాన్ రీచ్ అవుట్ సైడ్. ఇంకా నీ కాళ్ళ వేలు బయటే ఉన్నాయి. సో వై డోంట్ యూ కమ్ అవుట్ యువర్ సెల్ఫ్ ఆస్క్డ్ రాజీ. ఐ కుడ్ నాట్ యాజ్ ద డోర్ వాస్ లాక్డ్. నేను అప్పుడు లాక్ చేశారని చూడలేదు అని. ఎక్స్క్యూజ్ మీ సెడ్ రాజీ, లుకింగ్ సూటబుల్లీ స్టూపిడ్, బీయింగ్ హ్యూమన్ అండ్ వెరీ స్టూపిడ్. అప్పుడు ఏమన్నాడంట, నువ్వు హ్యూమన్ బీయింగ్ అయ్యి స్టూపిడ్ అయ్యావు. ఐ కెనాట్ ఇమాజిన్, క్యాన్ యూ షో మీ హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ చేసావో చూపించు అన్న. రాహుల్ పుష్డ్ ద డోర్, పైనుంచి డోర్ వేసేసాడు. లైక్ దిస్ అండ్ ద లాక్ ఆస్క్డ్ రాజీ. లాక్ చేసేసింది. లుక్ హియర్ అండ్ అబ్జర్వ్ హౌ టు లాక్ ద డోర్ క్రైడ్ రాహుల్ యాజ్ హీ షట్ అండ్ బోల్టెడ్ ద డోర్. రాహుల్ ఏం చేశాడు, ఇట్లా వాకిల్ పెట్టేసి డోర్ వేసేసి చేసేసాను అని చెప్పాడంట. సో దట్ ఈస్ సెడ్ రాజీ క్లాపింగ్ హర్ హ్యాండ్స్. క్లాప్ చేసేసింది హ్యాండ్స్. డస్ లాక్ ద డోర్ టైట్లీ, బాగా డోర్ టైట్లీగా వేయండి అన్నాడు. అండ్ హౌ రాహుల్ యాజ్ డోర్ ఈజ్ లాక్డ్, డోర్ వచ్చేసి లాక్ అయిపోయింది. ఐ జస్ట్ ఇట్ సేస్ లాక్డ్. యాజ్ ఫర్ యూ మిస్టర్ స్ట్రైప్స్, యూ హ్యావ్ బీన్ వెరీ విక్డ్ అండ్ అన్గ్రేట్ఫుల్. చెడ్డ, విక్డ్ అంటే ఏంటిదన్నా? చెడ్డ, నీకు చెడ్డ బుద్ధి ఉంది. విక్డ్ మీన్స్ చెడ్డ బుద్ధి. విక్డ్ మీన్స్ చెడ్డ బుద్ధి. ఐ హోప్ యూ స్టోర్ లాక్డ్ అప్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అట్లే లాక్ చేసుకొని ఉండు అని చెప్పాడు. సేయింగ్ దిస్ రాజీ టుక్ రాహుల్స్ ఆర్మ్ అండ్ లెట్ అవే, లివింగ్ మిస్టర్ స్ట్రైప్స్ సాడ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఓకే.